ఒంగోలు ఒక డాక్టర్ అమ్మ ఉంది. ఆ డాక్టర్ అమ్మ 74 సంవత్సరాల వయసులో మన సహవాసానికి వచ్చింది. ఆయన బాటలో తీసుకుపోయి ఆమె ఓ రోజున భక్సింగ్ గారు వచ్చాడు. భక్సింగ్ గారు మీటింగ్ వచ్చింది. ఇక భక్సింగ్ గారి మందిరానికి సహవాసం రావడం ఆరంభించిన టైం వచ్చింది. వస్తూ ఉంది రెగ్యులర్గా. ఒక రోజున ఆమె చూడటానికి వెళ్ళాను. ఆమె రావాలంటే ఎలా రావాలంటే ఆటోలో వస్తుంది. మామూలు ఆటో కాదు, ఈ రిక్షాలో వస్తుంది. రిక్షాలో రావాలంటే 2 స్టూలు కావాలి. ఒక అడుగున ఒక అడుగు ఒక 9 అంగుళాలలో ఒక స్టూల్ ఉంటుంది. దానిపైన ఇంకొక స్టూల్ ఉంటుంది. ఈ 2 స్టూళ్ళు ఎక్కి రావాలి. అంటే ఆమె పర్సనాలిటీ మీకు అర్థమైంది కదా. అటువంటి ఆమె వస్తుంది మందిరానికి, వస్తుంది రెగ్యులర్గా. ప్రతి ఆదివారం వచ్చేది. ఓ రోజు నేను వెళ్ళాను చూడటానికి. నన్ను చూసి నాయన జానయ్య కూర్చున్న తర్వాత బాగున్నావు జానయ్య అని చెప్పి ఏడ్చింది. బలబల ఏడ్చింది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఏడ్చిందో. అప్పుడు ఏడుస్తూ చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? జానయ్య, నువ్వెంత ధన్యుడివి. చిన్న వయసులో నువ్వు దేవుని సేవకు వచ్చావు. మీ వాళ్ళందరూ నాకు తెలుసు బ్రాహ్మలు, మీ లాయర్లు, మీ ఆఫీసర్లందరికీ నేనే కాన్పు చేశాను. కానీ నువ్వు చిన్న వయసులో బ్రాహ్మడిగా ఉండి దేవుని నమ్ముకున్నావు నాయన, చాలా సంతోషం అని చెబుతూ ఏడ్చింది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నారమ్మా అన్న. నాయన, నా వయసంతా లోకానికి ఇచ్చాను, నా వయసంతా సంపాదనకి ఇచ్చాను, నా వయసంతా పేరు ప్రఖ్యాతుల కొరకు జీవించాను. నేను చీఫ్ మినిస్టర్లు నన్ను గణపరచాలా? మరి చెన్నారెడ్డి లాంటి చీఫ్ మినిస్టర్లు నాకు సెలవు కప్పి నన్ను సన్మానించారు. ఈ ఊర్లో సీనియర్ డాక్టర్ని నేనే. ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాకంతటికి నేను సీనియర్ డాక్టర్ని. నేను క్లినిక్ వచ్చి కూర్చుంటే పట్టు చీర కట్టుకుని వచ్చేదాన్ని. పట్టు చీరకు చెంగి ఎంత వెడల్పుంటో తెలిసిన ఆయన, చాలా వెడల్పుంటూ చూపించేది నాకు. ఇదంతా సాయంకాలకి నిండితే కానీ మాకు తృప్తి ఉండేది కాదు. అంత నేను సంపాదించాను. అయితే ఆమెకు పెళ్ళి కాలేదు. ఇంకా అది లైఫ్. కానీ దేని కొరకు ప్రయాసపడ్డానంటే దీనికి సంపాదించాను, దీని కొరకు ప్రయాసపడ్డాను. పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి. అయితే ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను మారుమనసు పొందాను, దేవుల్లోకి వచ్చాను. ఇప్పుడు నాకున్న ఆశ ఏంటంటే మళ్ళీ తిరిగి ఎట్లా దేవునిలో సంపాదించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, అమ్మా గతం గత అయిపోయిందేదో అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, దాని గురించి ఏం ఆలోచన చేయదు. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే కమ్ ఫర్ ఎవ్రీ మీటింగ్, అటెండ్ ఫర్ ఎవ్రీ మీటింగ్. ప్రతి మీటింగ్ రండి. మంగళవారం ప్రార్థన, బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన, స్త్రీల మీటింగ్ అన్నిటికి రండి. మీకు ఓపుకుంటే సువార్త కూడా రండి మాతోటి అని చెప్పాను. తర్వాత VBS ఆమె